ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఐటీయూ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రంజిత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నస్పూరులోని మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకి పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2013 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని, వేసిన కమిటీ ఆశల సమస్యల్ని పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు నింపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ 9న ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించారు. వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. 2024 ఫిబ్రవరి 9న, జూలై 30న ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాల ధర్నా చర్చల సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు 50,000 ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నేటి వరకు ఈ సంవత్సర కాలంలో మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఉన్నత అధికారులకి ఆశాలు అనేక విజ్ఞప్తులు చేసిన సమస్యల పరిష్కారం కావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశాలకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకుంటే భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దూలం శ్రీనివాస్, సిఐటియు కార్మిక సంఘం నాయకులు, వివిధ మండలాలకు చెందిన ఆశాలు తదితరులు పాల్గొన్నారు. మరి సిఐటు ఆధ్వర్యంలో 33 జిల్లాలలో కూడా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి జరుగుతూ ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి లెప్రసీ చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఆశాలకు ఎలాంటి పారితోషికాలు ఇవ్వడం లేదు, బిల్లులు ఇవ్వడం లేదు. అట్లాగే 2022-23లో కూడా లెప్రసీ సర్వే చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ మాత్రం అన్ని ప్రోగ్రాంలు చేపిస్తూ ఉన్నారు, కానీ ఆశాలకు మాత్రం ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదు. కాబట్టి మాకు గత 2 సంవత్సరాలు ఉన్నటువంటి పెండింగ్ డబ్బులు వెంటనే మాకు చెల్లించేంత వరకు కూడా మేము ఈ వర్క్ చేయమని చెప్పేసి మరి మేము ఉన్నటువంటి డిఎంహెచ్ అధికారులకు కానీ కలెక్టర్లకు కానీ విషయాన్ని తెలియజేశాము. మరి పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని చెప్పేసి మా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలలో ఆశాల 18,000 వేతనము ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. చనిపోయినటువంటి ఆశాకు మరి అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, జీత బీమా సౌకర్యం కల్పించాలి. మరి మా ఆశాలకు మరి వీళ్ళతో మరి మానసికంగా వేధిస్తూ ఉన్నారు ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమిటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా 26,000 వేతనం ఫిక్స్ వేతనం చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. కానీ ప్రభుత్వం వెంటనే ఆశాల విషయంలో స్పందించాలి. ఆశాలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఫిక్స్ వేతనం చేయాలని చెప్పేసి ఈరోజు ఆ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.